ఇప్పుడు 2025లో తీసుకుంటే హైదరాబాద్‌లో ప్లాట్స్, ఫ్లాట్స్ అలాగే విల్లా ప్రాజెక్ట్స్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి? తగ్గుతాయా? లేకపోతే పెరుగుతాయా? లేకపోతే స్థిరంగా ఉంటాయా? ఎక్సలెంట్ క్వెషన్ అండి. ఇప్పుడు ఇప్పుడు గాదు. మీరు ఎప్పుడైనా సరే ల్యాండ్ పైన ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళు హ్మ్. అండ్ ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయబోయే వాళ్ళకు ఒక నా సజెషన్ ఏంటంటే, భూమి ఎప్పటికైనా సరే అది దాని వాల్యూ పెరగడమే గానీ తగ్గడం ఉండదండి. ఎక్కడైనా చూడండి. ఓకే. నేను గాదు. పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ చాలామంది సెలబ్రిటీస్ కూడా వాళ్ళు ల్యాండ్ తీసుకున్నారు. వాళ్ళు ల్యాండ్ తీసుకున్న తర్వాత ఒక 5, 10 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న ల్యాండ్ ఇప్పుడు అమ్మితే దానికి 3 టైమ్స్, 4 టైమ్స్, 10 టైమ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. ఎందుకనంటే మనకు డే బై డే పాపులేషన్ పెరుగుతా ఉన్నది. ల్యాండ్ అనేది తగ్గుతా ఉంది. ఎప్పుడైనా మనం నాన్ మ్యానుఫ్యాక్చరబుల్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో, ఆ ప్రోడక్ట్ పైన మనం ఇన్వెస్ట్ చేస్తే దట్ ఈస్ సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్‌మెంట్ అంటాను నేను. ఓకే. ఎందుకంటే ఈ భూమి పైన దేనైనా మనం మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. వాటర్ లేకపోతే మనం కారు, బంగ్లా, విల్లా లేదా ఒక మనిషిని తయారు చేయొచ్చు. బట్ హ్మ్. ల్యాండ్ ఎక్కడైనా తయారు చేస్తారా? ఎవరైనా చేయలేరు. చేస్తున్నారంటే చెప్పండి. నేను ఒక వన్ ఆఫ్ పార్ట్నర్‌గా జాయిన్ అయిపోతా. లేదు. సో, ఏదైతే నాన్ మ్యానుఫ్యాక్చరబుల్ ప్రోడక్ట్ ఉంటుందో వాటిపైన ఇన్వెస్ట్ చేయడం వల్ల 100% దేర్ ఈస్ నో డౌట్. చాలామంది ఏమంటుంటారంటే ల్యాండ్ వీళ్ళు చాలా చెప్తుంటారు. ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేస్తే అంత ఉండదు అట్లా అని చెప్పేసి అంటుంటారు. బట్ నా సజెషన్ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ రాకముందు ఈవెన్ నేను కూడా అప్పుడు మార్కెట్‌లో ఉన్నా. హ్మ్. సార్ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. చాలా అప్పటికి నేను ఔటర్ రింగ్ రోడ్‌లో ఉన్నప్పుడు 16,000, 14,000, 13,000 పర్ స్క్వేర్ యార్డ్ శంషాబాద్ దగ్గర చాలా మంది సజెస్ట్ చేసే ఆ ప్లాట్స్. హ్మ్. బట్ భరత్ వాళ్ళు చాలా మంది అంటుంటారు, అవి రావు భయ్ ఎప్పుడో జమానాలో వస్తది. అది అవుతదా అని చెప్పేసి చాలా మంది తీసుకోలేదు. హ్మ్. కానీ ఈ రోజు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర గజం 80,000-90,000 ఉన్నది. ఎక్కడ 13,000 అండి. ఎక్కడ 90,000 అంటే దాదాపు ఒక 7-8 టైమ్స్, 10 టైమ్స్ వరకు పెరిగింది వితిన్ 8 ఇయర్స్, 8-10 ఇయర్స్. సో ఇప్పుడు కూడా చాలా మందికి అంటుంటారు రీజనల్ రింగ్ రోడ్ వస్తా ఉన్నది, రీజనల్ రింగ్ రైల్ వస్తా ఉన్నది. చాలా మంచిగా ఉంటది తీసుకోండి అని అంటే, అప్పుడు తీసుకొని కస్టమర్లు ఎవరైతే ఉంటారో ఇప్పుడు నేను దాదాపు 500-600 మెంబర్స్‌కి నేను ప్లాట్లు కొనిచ్చినాను. హ్మ్. అందులో 300-400 మెంబర్స్ అప్పుడు రీజనల్ ఔటర్ రింగ్ రోడ్ లోపల కొనని వాళ్ళే నా దగ్గరకు వచ్చి కొన్నారు. ఎందుకంటే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. అప్పుడు నీ మాట నేను వినలేకపోయినా, ఇప్పుడైనా నీ మాట ఇంత అని చెప్పేసి కొంటున్నారు. సో నేను కూడా సజెషన్ ఏం చేస్తున్నా అంటే, మీరు మీ దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ ఇదర్ స్మాల్ బడ్జెట్ ఆర్ ఎక్కువ బడ్జెట్ ఉన్న నో ప్రాబ్లమ్. మీరు రీజనల్ రింగ్ రోడ్ లోపల తీసి పెట్టుకోండి. ఎందుకు అనంటే గత 5-6 సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి వాళ్ళకి అప్రిసియేషన్ ఇప్పుడు మీరు తీసుకునే ఒక 2-3 మంత్స్ బ్యాక్ ఆర్ ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి కూడా అప్రిసియేషన్ సేమ్ వస్తది. ఎందుకనంటే మనకు ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్. హ్మ్. సో ఈ రీజనల్ రింగ్ రోడ్ వన్స్ ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అయిపోయింది. వర్క్ కూడా స్టార్ట్ చేసేస్తున్నారు. సో ఈ వర్క్ వన్స్ స్టార్ట్ అయిపోతే మీకు ఈ 10,000, 12,000, 20,000, 25,000 రూపాయలు ఎక్కడ కనిపియవండి. ఎందుకనంటే ఆటోమేటిక్‌గా ఆ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిపోతది. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ వెంచర్ చేయాలన్నా కూడా రైతులు ఇవ్వాలి కదా ల్యాండ్. అవును. వాళ్ళు కూడా వాళ్ళ రేట్లు పెంచేశారు. సో ఎక్కడ కూడా మీకు దొరకదు. అండ్ హెచ్ఎండిఏలో ఇందాక మీరు ఒక క్వెషన్ అడిగారు. హెచ్ఎండిఏకి, డీటీసీపీకి ఆ రేట్లు ఎందుకు ఎక్కువుంటాయి? లేదంటే వేరియేషన్ ఎందుకు ఎక్కువ తక్కువ ఉంటుందని. డీటీసీపీ లేఅవుట్స్‌లలో పర్ స్క్వేర్ యార్డ్‌కి మనం పర్మిషన్‌కెళ్ళినప్పుడు పర్ స్క్వేర్ యార్డ్‌కి వి హావ్ టు పే చలాన్ టు గవర్నమెంట్. హ్మ్. అండ్ ఏదైతే హెచ్ఎండిఏలో ఉంటుందో హెచ్ఎండిఏలో మనం ఎస్ఎఫ్టీకి చలాన్ కట్టాల్సి ఉంటుంది. స్క్వేర్ ఫీట్. యెస్. హ్మ్. సో అప్పుడు అబ్సల్యూట్‌గా మనకు ఎస్ఎఫ్టీకి, స్క్వేర్ యార్డ్‌కి చాలా తేడా ఉంటది. కాబట్టి ప్రైస్ విల్ బి హెచ్ఎండిఏలో ఒకవేళ గజానికి ఒక 15,000, 18,000, 20,000 ఉంటే డీటీసీపీలో ఒక 12,000, 13,000 రూపాయలు, 14,000 రూపాయలు ఉంటాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ హెచ్ఎండిఏ అండ్ డీటీసీపీ. ఎందుకంటే పర్మిషన్స్ కూడా వి హావ్ టు పే మోర్ అమౌంట్ టు ద గవర్నమెంట్. కాబట్టి డీటీసీపీ ఆర్ హెచ్ఎండిఏ వాట్ ఇట్ మే బి. కాకపోతే హెచ్ఎండిఏలో తీసుకుంటే ది బెస్ట్ ఇంకా. ఓకే. ఇక్కడ ఇంకో క్వెషన్ ఏంటంటే ల్యాండ్ గురించి చెప్పారు. ఓకే. ఇక్కడ అపార్ట్మెంట్ అండ్ విల్లా అవునండి. అప్రిషియేషన్స్ ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతున్నాయి? ఒక్కటండి అపార్ట్మెంట్ గావచ్చు, విల్లాస్ గావచ్చు, అప్రిసియేషన్ అనేది మనం చూజ్ చేసుకునే లొకాలిటీని బట్టి ఉంటుంది. ఓకే. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే తక్కువ బడ్జెట్‌లో విల్లాస్ వస్తుంటాయి. హ్మ్. లేదంటే తక్కువ బడ్జెట్‌లో ఏదైనా అపార్ట్మెంట్‌లో ఫ్లాట్లు ఇస్తున్నారు అనంటే మనం ఏం చేస్తాం ఇమ్మీడియేట్‌గా తీసుకుంటాం. ఒక 2 ఫ్లాట్సో, 3 ఫ్లాట్సో 2,000, 4,000, 5,000 ఎస్ఎఫ్టీ తీసి పెట్టేసుకుంటాం. అది ఏమైపోతుందంటే అప్రిసియేషన్ వస్తుంది. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఒక 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు వస్తుంది. అదే ఒక ఏరియాలో మనం మన బడ్జెట్‌కి ఒక 2,000 ఎస్ఎఫ్టీ ఆర్ 2,500 ఎస్ఎఫ్టీయే వస్తుంది. ఆ ఏరియా కంప్లీట్‌గా డెవలప్‌మెంట్ అయిపోయింది అనంటే అక్కడ తీసుకోవాలి. ఎందుకనంటే కంప్లీట్ డెవలప్‌మెంట్ అయిపోయిన ఏరియాలో తీసుకుంటే ఏం ఉపయోగం ఉంటుందనంటే దే రెడీ టు ఆక్యుపై.
ఇమీడియట్గా అయిపోతుంది. మీరు ఏం లేని జంగల్లో తీసుకెళ్ళి ఒక అపార్ట్మెంట్ కడితే నాకు అప్రిసియేషన్ రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా అని చూసుకుంటూ వెయిట్ చేస్తే అది చాలా ఇదండి. ఎందుకంటే విల్లాస్లలో కూడా అంతే, ఒక్కొక్క ఏరియాస్ని బట్టి మనకు డిమాండ్ అనేది ఉంటుంది. కాబట్టి మన డిమాండెడ్ ఏరియా ఎక్కడున్నది ఫస్ట్ ఆ ఏరియా తెలుసుకొని అక్కడ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయని తెలుసుకొని ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా దే విల్ గెట్ బెస్ట్ అప్రిసియేషన్ అండి. చాలా మంది ల్యాండ్ కొని పెట్టుకోండి అంటే వాళ్ళ దగ్గరికి వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సిటీకి దూరంగా ఎందుకు కొనుక్కోవటం, సిటీ మధ్యలోనే కొనుక్కుంటే మనకి కనెక్టివిటీ బాగుంటుంది, షాద్ నగర్ లేకపోతే హైదరాబాద్ వరంగల్ హైవే, విజయవాడ హైవే, శ్రీశైలం హైవే ఇలా ఎందుకు దగ్గర ఈ ఊర్లో కొనుక్కుంటే బాగుంటుంది కదా అని చెప్పి కొంతమంది థాట్ చేస్తుంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు దూరం దగ్గర అనేది కాదండి, అక్కడ డెవలప్మెంట్స్. ఇప్పుడు రిలయన్స్ పెట్రోల్ బంక్స్ ఎవరు ఉంటాయండి? నార్మల్గా మనం పెట్రోల్ బంక్ చూస్తుంటాం, అంబానీ అదానీ వాళ్ళది ఉంటుంది. రిలయన్స్ పెట్రోల్ బంక్ వాళ్ళ ఓనర్స్ ఎక్కడ ఉంటారండి? ముంబైలో, ఢిల్లీలో ఉంటారు, రైట్? కానీ పెట్రోల్ బంక్స్ ఎక్కడ ఉంటాయి? హైదరాబాద్ సిటీలో, తెలంగాణ సిటీలో, ఆంధ్ర సిటీలో, రోడ్కి ఫస్ట్ బిట్లోనే ఉంటాయి. మరి ఆయన అనుకోవచ్చు కదండి, అంటే నేను ఉండేది ముంబై కానీ ఢిల్లీ కానీలో ఉంటా, మరి నా చుట్టుపక్కలే నా ఇంటి చుట్టుపక్కల 10 పెట్రోల్ బంకులు పెట్టుకుంటే అయిపోతుంది, అక్కడ దూరంలో ఉన్న తెలంగాణలో, దూరంలో ఉన్న హైదరాబాద్లో ఎందుకు పెట్టాలి అనుకుని ఉంటే. సో ఇక్కడ బ్రాడ్గా ఆలోచన చేయడానికి ఏంటంటే మనం ఏం చేస్తుంటాం, ఇంటి పక్కనే ప్లాట్ కావాలంటాం. పక్కనే ప్లాట్ ఉంటుంది, చూడడానికి దగ్గరలో ఉంటుంది, కానీ ఫైనాన్షియల్గా చాలా దూరంలో ఉంటుంది. సో ఈ రోజు షాద్నగర్ కానీ వరంగల్ హైవే కానీ చూడడానికి కొంచెం డిస్టెన్స్ పరంగా దూరంగా ఉండొచ్చు, కానీ ఫైనాన్షియల్గా దగ్గరలో ఉంది కదా. సో ఈ దగ్గరలో ఉన్న ఫైనాన్షియల్ని మీరు తీసి పెట్టుకుంటే రేపు పొద్దున్న దూరంలో అయ్యేటప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మళ్ళీ రేపు పొద్దున్న ఇది కూడా దూరం అయిపోయినప్పుడు అరే అప్పుడు చెప్పినప్పుడు నేను అవుటర్ రింగ్ రోడ్ కానీ ఈ రీజనల్ రింగ్ రోడ్ కానీ లోపల తీసుకొని ఉంటే ఈరోజు నేను మంచి అప్రిసియేషన్ పొందేవాడిని అని బాధపడే లిస్ట్లో మీరు ఉండొద్దు. సో మీరు తీసుకునే ల్యాండ్ దూరం దగ్గర అని కాదండి, మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఇన్వెస్ట్ చేసే దగ్గర అక్కడ ఆ ఏరియాలో డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఎంప్లాయ్మెంట్స్ ఉన్నదా, లేకపోతే ఇండస్ట్రీస్ ఉన్నాయా, ట్రాన్స్పోర్టేషన్ ఉందా, అది చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఇంటి దగ్గర నుంచి కిలోమీటర్స్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయొద్దు. మీ వెంచర్ దగ్గర నుంచి కనెక్టివిటీస్కి కిలోమీటర్స్ క్యాలిక్యులేట్ చేసిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. షాద్నగర్ నెంబర్ ఆఫ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉన్నది సెలబ్రిటీస్ వాళ్ళంతా ఎందుకు తీసుకున్నారు? దే నో రాబోయే రోజులలో షాద్నగర్ ఇస్ హాట్ కేక్ అని వాళ్ళకి తెలుసు కాబట్టి ఎకరాలలో తీసి పెట్టుకున్నారు. మనం ఎకరాలు కొనే రేంజ్లో లేము, మనం గజాలలో కొనే రేంజ్లో ఉన్నాం. ఇప్పుడు గజాలలో కొనే రేంజ్లో కూడా తీసి పెట్టుకోకపోతే రేపు పొద్దున ఇప్పుడు ముంబైలో, ఢిల్లీలో SFT వైజ్ కొంటారు. సో ఆ లిస్ట్లో మీరు కూడా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఉన్న బడ్జెట్లో కొంచెం దూరమైనా పర్లేదు, అక్కడ మంచి ఏరియా, క్లియర్ టైటిల్, లీగాలిటీ ఉన్న వెంచర్స్లలో ఇన్వెస్ట్ చేయండి. డెఫినెట్గా మీకు వితిన్ 3 to 4 years 5 yearsలోనే బెస్ట్ రిటర్న్ అనేది తీసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.